శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నపురెడ్డిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా జరిపేందుకు ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లను చేసింది. భక్తులు తెల్లవారుజాము నుండి అభిషేకాలు, అర్చన, హోమాలు చేయించుకునేందుకు బారులు తీరారు. ఆలయం మొత్తం శివనామ స్మరణతో మారుమోగింది. భక్తుల రద్దీ 12 గంటల వరకు కొనసాగింది. స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జూలూర్పాడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సుమారు 70 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని, రాత్రి జరిగే కళ్యాణానికి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకొని పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. భక్తులు వారు ధరించిన ఆభరణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాహనాలపై వెళ్లేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు మధ్యాహ్నం నుంచి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నపురెడ్డిపల్లి గ్రామంలో వెలిసినటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి పూజా కార్యక్రమానికి ఇచ్చేయించినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉన్నతాధికారులైనటువంటి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ గారి సలహా మేరకు, అదేవిధంగా కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ గారి పర్యవేక్షణలో మొత్తం 70 మంది సిబ్బందితో ఇక్కడ ప్రత్యేకమైన పటిష్ట బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ట్రాఫిక్ సమస్యలు కానీ, అదేవిధంగా ఆలయంలో శివుని దర్శించుకునే లింగాన్ని దర్శించుకునే సమయంలో ఎటువంటి లైన్లలో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరగకుండా, తర్వాత అదేవిధంగా సాయంత్రం నిర్వహించు కళ్యాణంలో కూడా ఇబ్బందులు జరగకుండా ప్రత్యేకమైనటువంటి బందోబస్తు షిఫ్ట్ల వారీగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు పోలీస్ శాఖ వారి తరఫున ఒక చిన్న మనవి, ఏం లేదు, ఇక్కడికి వస్తున్నప్పుడు విలువైనటువంటి ఆభరణాలు, అదేవిధంగా బ్యాగులు ఇట్లా క్యారీ చేస్తున్నప్పుడు తమ సెల్ ఫోన్లు కానీ వివిధ వస్తువులు కూడా క్యారీ చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు వహించి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ స్థలాలు కేటాయించడం జరిగింది. అక్కడనే పార్కింగ్ చేయవలసిందిగా పోలీస్ శాఖ వారి తరఫున విన్నపం. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో జనాలు రావడం జరుగుతుంది కాబట్టి ఇతరులకు మనం ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి మనపై ఉన్నది. కాబట్టి అందరూ కూడా భక్తులు ఆనందకరమైనటువంటి వాతావరణంలో శివుణ్ణి దర్శించుకోవాలని పోలీస్ శాఖ వారి తరఫున చిన్న విన్నపం. థ్యాంక్ యూ అండి.